ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది. 35 గేట్లను ఎత్తి 3.5 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎగువన కడెంతో పాటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కుల మేర నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది. 35 గేట్లను ఎత్తేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి గేట్లను ఎత్తివేయడంతో సదర్మాటు మీదుగా నీరంతా కూడా గోదావరిలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా గేట్లను ఎత్తేసి ఎప్పటికప్పుడు వరదను దిగువకు వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మొత్తం 20.175 టీఎంసీలు కాగా 19 టీఎంసీల మేర నీటి నుంచి మిగతా నీటినంతా కూడా దిగువ గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ఎల్లంపల్లి ఈ సీజన్లో ఇదే మొదటిసారి ఈ స్థాయిలో వరద రావడం. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతూ ఉన్నారు. దిగువన ఉన్న సుందిల్ల అన్నారం బ్యారేజ్ల మీదుగా మేడిగడ్డ వైపు గోదావరి పరుగులు పెడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉండవచ్చు. కింద ఉన్న బ్యారేజ్ల గేట్లన్నీ కూడా గత ఏడాది నుంచి పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ ఉండడంతో నీరంతా కూడా మేడిగడ్డ మీదుగా ఏపీ వరంగల్ మీదుగా అటు ఏపీకి వెళ్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. మరోవైపు ఎల్లంపల్లి గేట్లను ఎత్తేసిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు ఎవరు కూడా ఈ గోదావరి వైపు వెళ్ళకూడదని చెప్పి కూడా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలను కూడా అలర్ట్ చేశారు. ఎగువ నుంచి ఇంకా వరద పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ వరద ఈ సాయంత్రానికి ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో మరిన్ని గేట్లను ఎత్తేసి నీటిని వదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం గరిష్ట నీటి మట్టం పూర్తి స్థాయిలో కూడా నీటి సంబంధించిన నిల్వలన్నీ కూడా ఉండడంతో 35 గేట్లను ఎత్తేస్తారు. మరింత వరద పెరిగితే 62 గేట్లను ఎత్తేసేందుకు అధికారులు యంత్రాంగం సమాయత్తమవుతుంది. మొత్తం మీద కూడా ఎల్లంపల్లికి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇంకా వరద వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. అటు కడెం, ఎస్ఆర్ఎస్పీతో పాటు ఎల్లంపల్లి ఎగువన ఉన్న వాగుల నుంచి కూడా వరద భారీగా వస్తుంది. ఓవైపు నంది పంప్ హౌస్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన బ్యారేజీలకు నీటిని ఎత్తిపోస్తూనే మరోవైపు వచ్చిన వరదను వచ్చినట్టు కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎల్లంపల్లికి సంబంధించి మొత్తం అటు పెద్దపల్లి జిల్లాలను, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రైతులను, ప్రజలను అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా ఈ వరద తీవ్రత నేపథ్యంలో రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకా వరదలు వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలోని పంటలన్నీ నీట మునుగుతాయని చెప్పి కూడా రైతులు టెన్షన్ పడుతున్న పరిస్థితి. మొత్తానికి ఎల్లంపల్లికి సంబంధించి వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఇక్కడే ఉండి కూడా ఆ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం కోరుతా ఉంది. మొత్తం మీద రైతుల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టులకు నీరు రావడం కొంత పంటలకు కూడా అనుకూలంగా ఉండటంతో రైతుల్లో కొంత ఒక ఊరట కనిపించింది. అయితే ఒక్కసారి కూడా వరదలు పెరగడం, గోదావరి ఉప్పొంగి నేపథ్యంలో పంటలు మునుగుతాయన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, ఆదిలాబాద్ జిల్లా.